రవాణా శాఖల స్మార్ట్ కార్డుల అంశం కొలిక్కి రావడం లేదు. స్మార్ట్ కార్డు సరఫరా ముద్రణ కోసం టెండర్ ఫైల్ 5 నెలల కిందటే ప్రభుత్వం దగ్గరకు వెళ్లినా ఇప్పటికీ ముందుకు కదలలేదు. 15 లక్షల కార్డులు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నా రవాణా శాఖ అధికారులు మిన్నకుండటంతో టెండర్ వెనుక ఏదైనా గూడు పుటాని ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్సులను రవాణా శాఖ స్మార్ట్ కార్డుల రూపంలో పంపిస్తుంది. రిజిస్ట్రేషన్ పత్రాలు, పేపర్లతో అవసరం లేకుండా చిప్తో కూడిన పీవీసీ కార్డులను ఆకర్షణీయంగా తయారు చేసి వాహనదారుల ఫోటోలు ముద్రించి ఇచ్చేలా గతంలో టీడీపీ ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది. ఒక్కో కార్డు కోసం ఫీజు 200 రూపాయలు, స్పీడ్ పోస్ట్ కోసం 35 రూపాయలను వసూలు చేస్తుంటారు. కార్డుల సరఫరా, వాటిపై వివరాలు ముద్రించేందుకు టెండర్లు పిలుస్తారు. 2019 వరకు సజావుగా సాగిన స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియకు వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రహణం పట్టింది. గుత్తేదారుకు కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. నిధులు ఇవ్వాలని కాంట్రాక్టర్ కాళ్లరిగేలా తిరిగినా విడుదల చెయ్యలేదు. స్మార్ట్ కార్డులే అవసరం లేదని, డిజిటల్ కార్డులు చూపిస్తే సరిపోతుందంటూ జగన్ సర్కార్ స్మార్ట్ కార్డుల జారీని నిలిపివేసింది. అప్పటి నుంచి వాహనదారులకు కష్టాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక స్మార్ట్ కార్డుల జారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. పెండింగ్లో ఉన్న కార్డులను జారీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెండర్ దస్త్రాన్ని గతేడాది అక్టోబర్లో రవాణా కమిషనరేట్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. అయితే నెలలు గడుస్తున్నా ఫైలు ముందుకు కదలకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. స్మార్ట్ కార్డు కోసం 200 ఫీజు వసూలు చేస్తుండగా వీటి సరఫరాకు సిద్ధం చేసిన టెండర్ ఫైల్లో ఒక్కో కార్డుపై గుత్తేదారుకు 70 రూపాయలు, మిగిలిన 130 ప్రభుత్వానికి చెల్లించాలని పేర్కొన్నారు. కాంట్రాక్టర్కు ఎక్కువ మొత్తం లభించి సర్కార్కు తక్కువ వాటా వెళ్లేలా ఒత్తిడి తెచ్చి దస్త్రంలో మార్పులు తెచ్చేందుకే నెలల తరబడి టెండర్ను తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. టెండర్లపై నిర్ణయం తీసుకోనందున వాహనదారులకు అందించాల్సిన స్మార్ట్ కార్డుల జాబితా చాంతాడంత పెరిగిపోతోంది. ఇప్పటికే 15 లక్షల కార్డులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ కార్డులు లేక తనిఖీల సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ డిజిటలైజేషన్ అంటారు, అది పేపర్లో ఇస్తాను లేకపోతే ఫోటోలో పెట్టుకొని అంటారు. పోలీసు గారు ఆపుతారు, అయ్యా నీ దగ్గర డిజిటల్లో ఉంటే నాకు చెల్లదు, నాకు పోర్టల్లో కనిపించట్లేదు, లేదా ఆర్టీఓ గారు ఆపుతారు, నాకు పోర్టల్లో చెల్లదు, మీ కార్డు చూపించంటారు. అక్కడికి వెళ్తేనేమో కార్డులు లేవు, టెక్నికల్గా ప్రాబ్లం, లేకపోతే అదంతా ఇష్యూ ఉంది, మేమేం చేయలేం, మీరు పై అధికారులకు చేసుకోమని స్థానిక ఆర్టీఓలు డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాయి. మీరు స్మార్ట్ కార్డు ఇవ్వడంలా, స్మార్ట్ కార్డు డబ్బులు తీసుకుంటున్నారు కానీ స్మార్ట్ కార్డు మాకు ఇవ్వడంలా. కానీ మీరు ఏదైతే డిజిటలైజేషన్ యాక్సెప్ట్ చేయమంటున్నారో ఆయా సందర్భాల్లో వాళ్ళని డిజిటల్ యాక్సెప్ట్ చేయమని చెప్పండి. అంతేగాని దానికి సంబంధించి ఫైన్ వేస్తాం, కేసు రాస్తామంటే అది ఎంతవరకు సమంజసం? ఈ మధ్యలో ప్రభుత్వాలు స్మార్ట్ కార్డుని ఇవ్వట్లేదని చెప్పి ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ కార్డులు లేకపోయిన కారణంగా ఇతర రాష్ట్రాల్లో చాలా మటుకి మీ సీబుక్ డూప్లికేటు, మీ పర్మిట్ డూప్లికేట్ అని చెప్పి ఇట్లా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ స్మార్ట్ కార్డు విధానం లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. టెండర్లు పూర్తయి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే 2 నెలల్లో స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు, టెండర్లు, ప్రింటింగు ఎలా చేయాలనేది మరి ప్రభుత్వము రవాణా కమిషనర్ ఆఫీసులో ఇంకా అది టెండరింగ్ ప్రాసెస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కంప్లీట్ అయిపోతే మనం కంపల్సరీగా మళ్ళీ కార్డ్స్ ప్రింట్ చేయడము, ఇంతకుముందులాగా 3 నుంచి 5 రోజుల్లోపు వాళ్ళకి కార్డులని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపడం అనే ప్రక్రియని టెండరింగ్ ప్రాసెస్ అయిన వెంటనే మొదలు పెడతాం. ఈ మధ్యలో ఇచ్చిన పీరియడ్కి మటుకు మనం అవి లైసెన్స్లు ఇవ్వలేదు, అవి వాళ్ళు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఒకవేళ ఈ సిస్టమ్ కనుక స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా కావాలనుకుంటే మళ్ళీ వాళ్ళు ఫీజు కట్టి, అప్పుడు మనం కలెక్ట్ చేయలేదు కాబట్టి ఫీజు కనుక కడితే ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఈ మధ్యలో గ్యాప్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే లైసెన్సులు కార్డులు ఇవ్వలేదో వాళ్ళకి ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఫీజు కలెక్ట్ చేసి ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ సిస్టమ్ స్టార్ట్ అయితే ఇంకొక 1 or 2 months పట్టొచ్చు.